హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి విజ్ఞాన శాస్త్రం ఫ్రెండ్స్. సో విజ్ఞాన శాస్త్రం సంబంధించి మెథడాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. సో ఇదివరకు మనం ఆల్రెడీ సోషల్ సాంఘికతకు సంబంధించి అయితే మెథడాలజీ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చేయడం జరిగింది. సో ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో చూడండి, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించిన వారు ఎవరు అంటున్నారండి. సో డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పేస్తున్నాం. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక చెప్పింది ఎవరు అంటున్నారు. ఇవి ఎవల్యూషన్స్ అండి, మనకి మెథడాలజీ బుక్లో ఉంటాయి, అక్కడ బుక్లో. సో ఆప్షన్ వచ్చి 2 అండి, జేఎఫ్ స్వాబు మరియు ఫిలిప్ హెచ్ ఫినిక్స్ అండి, వాళ్ళు చెప్పారు. నెక్స్ట్, ఉపాధ్యాయునికి ఈ సబ్జెక్టుల పరిజ్ఞానం శ్వాసక్రియ అనే పాఠ్యాంశ బోధనలో దోహదపడుతుంది అంటున్నారండి. ఉపాధ్యాయునికి ఈ సబ్జెక్టుల పరిజ్ఞానం, ఏ సబ్జెక్ట్ పరిజ్ఞానం అనేది శ్వాసక్రియ అనే పాఠ్యాంశ బోధన ఉపయోగపడుతుంది అంటున్నారు. సో ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. సో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం మరియు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం. రసాయన శాస్త్రం, గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం. సో ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఏ సబ్జెక్ట్ పరిజ్ఞానం శ్వాసక్రియ అనే లెసన్ చెప్పడానికి ఉపయోగపడుతుంది అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం అండి. సో నెక్స్ట్ బిట్ చూడండి, విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది ఎందుకంటే. సో విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది ఎందుకంటే అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. 5వ బిట్టు, నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చింది ఎవరు అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ని పోల్చింది ఎవరు అంటున్నారు. సో ఆప్షన్స్ ఇక్కడ చూడండి, పాయింకర్, ఆర్సి శర్మ, కార్ల్ పియర్సన్, రిచర్డ్సన్, జేమ్స్ బి కోనెట్. కరెక్ట్ ఆన్సర్ 1 అండి, హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ గారు చెప్పారు ఇది. నెక్స్ట్ బిట్ చూడండి, 6వ బిట్టు, సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచన ఏంటి అంటున్నారండి. సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచన యథార్థం, సిద్ధార్థం, సూత్రం, భావనని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, భావన అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది అడిగారండి ఇక్కడ, కానిది. సో విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిది అంటే ముందు ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు ఏంటో చూడండి. సో విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ అంటున్నారండి, కరెక్టే. విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది. ఓకే. విజ్ఞాన శాస్త్రం విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేదు అంటున్నారండి, నిరూపించలేమంటున్నారు, తప్పు అండి, నిరూపిస్తాం. కాబట్టి ఆప్షన్ అనేది ఇది అవుతుంది. సో 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, శాస్త్రజ్ఞుల గతిశీల దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటున్నారు. శాస్త్రజ్ఞుల గతిశీల దృష్టి కోణం అంటే శాస్త్రజ్ఞుల వాళ్ళ దృక్కోణంలో ఏ విధంగా ఉంటుంది అంటున్నారు. సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రియాత్మకత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సైంటిస్ట్ పరంగా సో క్రియాత్మకత అండి, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సాధారణీకరణాలు, భావనలు, నియమాలు. 1, 2 చూడండి, భావనలు, నియమాలు, సిద్ధాంతాలు. నెక్స్ట్ 3, భావనలు, నియమాలు, పద్ధతులు. 4, సాధారణీకరణాలు, పద్ధతులు, ప్రక్రియలు. ఇక్కడ ఏంటంటే పైన పేర్కొన్న వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు అడిగారండి. ఇక్కడ మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్ డైరెక్ట్ బిట్ అండి, ఇది కూడా ఉత్పత్తులని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏ అనేది ఇక్కడ ఒక ఆర్డర్లో వాడు ఇవ్వలేదు చూడండి, ఇక్కడ ఆర్డర్లో ఒకటే ఉంటుంది, అది ఏదైనా కనుక్కోమంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 మరియు 2 అండి. సో 1 అంటే ఇది మరియు ఇది అవుతుందండి. సో భావనలు, నియమాలు, సిద్ధాంతాలు. అలాగే నెక్స్ట్ వచ్చి భావనలు, నియమాలు, పద్ధతులు. భావనలు, నియమాలు, సిద్ధాంతాలు అండి, ఈ 2 అవుతుంది. 1, 2 ఇది రంగు. సో కనుక ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, 1 మరియు 2 అనేవి. నెక్స్ట్ బిట్ చూడండి, హెన్రీ పాయింకర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు ఏవి అంటున్నారండి. సో విజ్ఞాన శాస్త్రం పునాదులు ఏవి అంటున్నారు. సూత్రాలు, సిద్ధాంతాలు, సిద్ధాంతాలు, ప్రక్రియలు, సూత్రాలు, సాధారణీకరణాలు, ప్రక్రియలు, సూత్రాలు అంటున్నారు. సో పాయింకర్ ప్రకారంగా ఏంటి విజ్ఞాన శాస్త్రం యొక్క పునాదులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, సూత్రాలు మరియు సాధారణీకరణలు అండి. విజ్ఞాన శాస్త్ర పునాదులు అనేవి సూత్రాలు మరియు సాధారణీకరణలు, ఫార్ములాస్ అండ్ జనరలైజేషన్స్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు ఏంటి అన్నారండి. విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, సత్యాలండి. ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, కొంచెం 1 or 2 టైమ్స్ చూడండి బాగా. విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి అయితే సత్యాలు, అదే ప్రాథమిక పునాదులు ఏంటంటే సూత్రాలు, సాధారణీకరణలు అవుతాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పెట్టు,
జేజే స్వాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్లు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఇలా వివరించారు అంటున్నారండి. ఎవరెవరు? జేజే స్వాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్లు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఇలా పిలిచారు అంటున్నారు. ఏ విధంగా పిలిచారని. సో చూడండి, అన్నీ ఒకేలా ఉన్నాయి. సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక, సంశ్లేషణాత్మక మరియు విశ్లేషణాత్మక, విశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక, సంశ్లేషణాత్మక మరియు విమర్శనాత్మకం ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి. సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణం ఆ విధంగా పోల్చారండి విజ్ఞాన శాస్త్రాన్ని. నెక్స్ట్ పెట్టి చూడండి, సత్యాలను రాబట్టడానికి విజ్ఞాన శాస్త్రం వీటిపై ఆధారపడుతుంది. సో సత్యాలను రాబట్టడానికి విజ్ఞాన శాస్త్రం దేనిపై ఆధారపడుతుంది అంటున్నారు. పరిశీలనలు, ప్రయోగాలు, ప్రాగుతీకరణలు, సత్యాలు, సంభావిత ఆలోచనలు, అభిప్రాయాలు, అవగాహనలు. సో ఆప్షన్ 1 అండి కరెక్ట్ ఆన్సర్. పరిశీలన మరియు ప్రయోగాలు అనేవి వాటి మీద ఆధారపడుతుంది విజ్ఞాన శాస్త్రం అనేది. సైన్సియా అనేది ఏ భాషా పదం అంటున్నారండి. సైన్స్ అనేది గ్రీక్ భాషా పదం అయితే కాదు, ఫ్రెంచ్ కాదు, ఇంగ్లీష్ కాదు. సైన్స్ అనేది ఇంగ్లీష్ పదం, సైన్స్ అనేది లాటిన్ భాషా పదం అండి. 2 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సైన్స్ అని ఒక్కోసారి ఇస్తాడండి కన్ఫ్యూజన్గా. సైన్స్ అనేది ఏ భాషా పదం అంటారు. సైన్స్ అంటే ఇంగ్లీష్ భాషా పదం అండి. బట్ సైన్స్ అనే పదం ఏ భాషకు చెందింది అన్నాడండి. సైన్స్ అనేది లాటిన్ భాషా పదం చెందింది. నెక్స్ట్ సిరే అనే పదానికి అర్థం ఏంటి. సైన్స్ అనేది సైర్ అనే పదం వచ్చింది అంటాం కదా, దాని యొక్క అర్థం ఏంటి అంటున్నారండి. జ్ఞానం, తెలుసుకున్నట, అనువాదం, ప్రకృతి. సిరే అంటే తెలుసుకున్నట్టు అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టు, జేమ్స్ బి కోనాంట్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఏమిటి. సో జేమ్స్ బి కోనాంట్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఏంటి అంటున్నారు. విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలండి. సో ఆప్షన్ 1 అవుతుంది. 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు ఏంటి అంటున్నారు. నిలువు స్తంభాలు సిద్ధాంతాలు, పద్ధతులు, సూత్రాలు, సత్యాలు. సో ఆప్షన్ 1 అండి సిద్ధాంతాలండి. సో ఇక్కడ సత్యాలు అంటే ఏంటని చెప్పామండి. సత్యాలంటే డైరెక్ట్గా ప్రాథమిక ఆధారాలండి. సో ఒక భవనం ఉందండి, ఆ భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారం ఏదంటే సత్యాలు అవుతుంది. అలా కాకుండా ఆ భవనంలో నిలువు స్తంభాలు, సో మనం పిల్లర్స్ వేస్తాం, ఆ పిల్లర్స్ అనేవి ఏంటంటే సిద్ధాంతాలు అవుతాయండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ చూడండి, హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో అడ్డు స్తంభాలు ఏంటి బీమ్స్ అండి. అడ్డు స్తంభాలు ఏంటి అడుగుతున్నారు. సో నిలువు స్తంభాలు అయితే సిద్ధాంతాలు, అడ్డు స్తంభాలు ఏంటి అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, ప్రక్రియలు మరియు పద్ధతులు, అడ్డు స్తంభాలు అనేది. నెక్స్ట్ బిట్ చూడండి, విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాలు ఏవి అంటున్నారండి. విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాలు. సో పరిశీలనలు, ప్రయోగాలు, పరిశీలనలు, భావనలు, ప్రయోగాలు, సిద్ధాంతాలు, వైఖరులు, సాధారణీకరణలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, పరిశీలన మరియు ప్రయోగాలు. నెక్స్ట్ పెట్టండి, విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందంది అడిగారండి. ఇక్కడ ద్రవ్యాత్మక నిర్మాణం చెందంది ఏంటి అంటున్నారు. సో సిద్ధాంతం, నియమం, సాధారణీకరణం, అన్వేషణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి. ఈ సిద్ధాంతం, నియమం, సాధారణీకరణ కూడా ద్రవ్యాత్మక నిర్మాణం చెందినవేనండి. సో అన్వేషణ అనేది ద్రవ్యాత్మక నిర్మాణం చెందింది కాదు. నెక్స్ట్ పెట్టండి, క్రీస్తు పూర్వం 1500లో క్యాలెండర్ కనుగొన్నది ఎవరు. క్రీస్తు 1500లో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, బాబిలోనియన్లు కనుక్కున్నారండి క్రీస్తు శకం 1500లో. నెక్స్ట్ పెట్టు, ప్రాచ్య ప్రాంతంలో భాగం ఏది అంటున్నారు. ప్రాచ్య ప్రాంతంలో భాగం ఏది. అమెరికా, ఆసియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆసియా అండి, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. గల్ఫ్ ప్రాంతం ఇందులో భాగం, గల్ఫ్ ప్రాంతం ఎందులో భాగం అంటున్నారండి. గల్ఫ్ ప్రాంతం కూడా ప్రాచ్య ప్రాంతంలో భాగమేనండి, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు ఇవి. పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు అడుగుతున్నాడు. ఆస్ట్రేలియా, చైనా, గ్రీస్, గల్ఫ్, చైనా, న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా. పశ్చిమ ప్రాంతానికి చెందినవైతే ఆప్షన్ 1 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది. పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఏ నాగరికత ఏర్పడింది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈజిప్ట్ అండి, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కింది వాళ్ళు సరైనది అడుగుతున్నారు. కొపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం, టాలమీ భూకేంద్ర సిద్ధాంతం, లావేజ్ ఆక్సిజన్, క్షేత్ర గణితం రోజర్ బేకన్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, 1, 2, 3. సో కొపర్నికస్, టాలమీ, లేవేజ్ 3 కూడా రైట్ అండి. క్షేత్ర గణితం అయితే బేకన్ కాదు. నెక్స్ట్ చూడండి, బీజగణితాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు. బీజగణితాన్ని మొదటగా అభివృద్ధి చేసిన ఎవరు అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి, అరబ్బులు. నెక్స్ట్ పెట్టండి, ఉపవేదాల కాలం నుంచి నేటికి
ఆమోదించబడుతున్న వైద్య శాస్త్రం శాఖ ఏది అంటున్నాడు. ఉపవ్యాధుల కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అవుతుందండి, అమలవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి, ఆయుర్వేదం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టండి, సిజేరియన్ ప్లాస్టిక్ సర్జరీ వంటి నేటి అధునూతన చికిత్సలకు పూర్వకాలంలో వివరించింది ఎవరు అంటున్నారండి. ఆప్షన్ 1 అండి, సుశ్రుతుడు అండి. సుశ్రుత చరిత్ర అని ఉందండి. ఇది పూర్వకాలం నుంచి సిజేరియన్ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన గ్రంథం అండి అది. సుశ్రుత చరిత్ర అది రచించింది సుశ్రుతుడు. ఇంపార్టెంట్ కంటెంట్ పరంగా కూడా. నెక్స్ట్ చూడండి, రసరత్నాకర గ్రంథ రచయిత ఎవరు అంటున్నారండి. రసరత్నాకర గ్రంథ రచయిత నాగార్జునుడు, శరకుడు, హనుమాన్, ఆర్యభట్ట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి, నాగార్జునుడు. నెక్స్ట్ పెట్టండి, ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ఫలితంగా ఉపగ్రహానికి ఇతని పేరు పెట్టారు. ఎవరు పేరు పెట్టారండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్యభట్ట, 1975. నెక్స్ట్, స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైంది ఏది. స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య కోసం ఏర్పాటైన కమిటీ అడుగుతున్నారండి. రాధాకృష్ణ కమిటీ, కొఠారి కమిషన్, తారాదేవి రిపోర్ట్, మొదలయ్యారు కమిషన్. సో మనకి 1952లో వచ్చిందంటే రాధాకృష్ణ కమిషన్. దానిలో చెప్తారండి విజ్ఞాన శాస్త్రం గురించి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, ఏ పురాతన నాగరికత 0 మరియు దశాంశ పద్ధతితో సహా గణిత శాస్త్రంలో గణనీయమైన పురోగతి సాధించింది అంటున్నారండి. ఏ నాగరికత అంటున్నారు. రోమన్ నాగరికత, భారతీయ నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మొసటోమన్ నాగరికత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, భారతీయ నాగరికత. నెక్స్ట్ బిట్ అండి, లాస్ట్ బిట్, మొదటి సూక్ష్మ జీవనాశకం పెన్సిల్ను కనుగొన్నది ఎవరు. పెన్సిల్ కనుగొన్నది ఎవరండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. సో మనకి ఈ వీడియోలో ఒక 35 బిట్స్ అయితే ఇంపార్టెంట్ మనం చేయడం జరిగింది. సో మరొక వీడియోలో రిమైనింగ్ ఇంకా ఉన్నాయండి విజ్ఞాన శాస్త్రం సంబంధించి మెథడాలజీ సంబంధించి బిట్స్. సో 3 or 4 వీడియోస్ అయితే మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సాంఘిక శాస్త్రం సంబంధించి అయితే ఇంకా కంప్లీట్గా మనం మెథడాలజీ పెట్టడం జరిగింది. ఒకసారి ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. సో విజ్ఞాన శాస్త్రం సంబంధించి కూడా 2 or 3 వీడియోస్ అయితే వస్తాయి మనకి.